అయితే ఇప్పుడు లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఒకే చోట ఎక్కువ కొనేస్తూ ఉంటారు. అలా బెటరా? లేకపోతే మీరన్నట్టు అన్ని కార్నర్స్‌లో అరౌండ్ హైదరాబాద్ కొనడం బెటరా? డబ్బులు సఫిషియెంట్‌గా ఉంటే అన్ని చోట్ల కొనడం బెటరు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకు హైదరాబాదు ఎప్పుడు ఎక్కడ ఏది అనౌన్స్ చేస్తారో తెలియట్లేదు. అవును. ఇప్పుడు మనము మాట్లాడుకున్న 3 ఏరియాలు ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్‌గా మనకి మంచి మొమెంటమ్ ఉన్నవి. ఇటు హ్మ్. ముంబై హైవే తీసుకుంటే కూడా కంటిన్యూగా ఇండస్ట్రియల్ కారిడార్ అది. హ్మ్. హ్మ్. ఇటు మనకు షాద్‌నగర్ తీసుకుంటే మనకు షాబాద్ ఏరియాస్, హ్మ్. చందనవల్లి, సీతారాంపూర్, సెడ్జ్ కారిడార్ ముందుకెళ్తే బాలనగర్, జడ్చర్ల గానివ్వండి, ఇప్పుడు ఫోర్త్ సిటీ కూడా హ్మ్. వితిన్ 30 మినిట్స్ జర్నీ ఉంది అంతే. అవును. ఇవన్నీ కూడా షాద్‌నగర్‌కి ఎప్పుడు మైగ్రేషన్ పాపులేషన్ యాడ్ అవుతుంటుంది. హ్మ్. ఈ రూటు. వరంగల్ రూట్‌లో కూడా మనకు లేటెస్ట్‌గా ఈస్ట్ గ్రో ఈస్ట్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి అటు కూడా బానే అనౌన్స్ చేశారు. మెట్రో గానివ్వండి, ఇటు ఎంఎంటీఎస్ కానివ్వండి, హ్మ్. అటు మనకు డ్రైవ్ రోడ్ ఏరియాలు గానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఇస్తున్నాడు కాబట్టి 3 ఏరియాలలో హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అవుతుంది. ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళకు అట్‌లీస్ట్ అండి 10 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ 4 టైమ్స్ అయితే నా ఎక్స్‌పీరియన్స్ నేను 15 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఈ 15 ఏళ్లలో తెలంగాణ రిసెషన్ పీరియడ్ చూసాము. హ్మ్. డిమాండేషన్ చూసాము. మళ్ళా మనకు కంప్లీట్‌గా వరల్డ్ రిసెషన్ పీరియడ్ ఒకసారొచ్చింది. అవును. అదొకసారి చూసాము. గవర్నమెంట్ చేంజ్ చూసాం ఈ గవర్నమెంట్ మధ్య చేంజ్ కాలం. చూసాము. హ్మ్. కరోనా చూసాము. హ్మ్. అయినా గూడా ఎక్కడ రేట్లు కంటిన్యూ‌గా పెరుగుతొచ్చినాయి. ఎంత ఓకే. లీస్ట్ పెరిగిన ఏరియాలు కూడా 4, 5 టైమ్స్ నుంచెల్లి ఒక్కొక్క ఏరియా 10 టైమ్స్. మేము అమ్మిన ఏరియా 10, 12 టైమ్స్ పెరిగింది.